వైఎస్ఆర్సీపీ సానుభూతిపరుడిగా గుర్తింపు పొందిన బోరుగడ్డ అనిల్ కుమార్ చాలా రోజుల తర్వాత మంగళవారం పార్టీ అధినేత వైఎస్ జగన్ నివాసం వద్ద ప్రత్యక్షమయ్యారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం జగన్ నివాసానికి భార్యతో కలిసి చేరుకున్న ఆయన తనను లోపలికి అనుమతించాలని కోరుతూ కొంతసేపు భద్రతా సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే చివరికి సెక్యూరిటీ సిబ్బంది ఆయనకు ప్రవేశం కల్పించలేదు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన పేరును ఉపయోగించి దందాలు, బ్లాక్మెయిలింగ్కు పాల్పడ్డారనే ఆరోపణలు బోరుగడ్డ అనిల్ కుమార్పై వచ్చాయి. ఈ వ్యవహారంతో తమకు ఎలాంటి సంబంధం లేదని వైఎస్ఆర్సీపీ నేతలు అప్పట్లోనే స్పష్టం చేశారు. అయినప్పటికీ జగన్ను కలిసేందుకు బోరుగడ్డ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే జగన్ నివాసానికి వచ్చిన ఆయన లోపలికి అనుమతించాలని సెక్యూరిటీ సిబ్బందిని కోరారు. వారు సమాచారం అందించినప్పటికీ ఎంట్రీ ఇవ్వొద్దని సూచనలు వచ్చినట్టుగా తెలుస్తుంది. దీంతో బోరుగడ్డ వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి పలువురు నాయకులపై విమర్శలు గుప్పించారు. తనను జగన్ కలవకుండా సజ్జలతో పాటు మరికొందరు నేతలు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. గతంలో వైసీపీకి చెందిన ఓ నేతతో మాట్లాడిన ఫోన్ కాల్ ఆడియోను కూడా మీడియా ముందు విడుదల చేశారు. ఆ కాల్లో తనను రౌడీ షీటర్గా పేర్కొనడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన ఆయన తాను రౌడీ షీటర్ను కాదని హైకోర్టు ఇప్పటికే స్పష్టత ఇచ్చిందని తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడిన బోరుగడ్డ అక్కడ నుండి వెళ్ళిపోయారు. సజ్జల ఏమంటాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడేమో నువ్వు నా బిడ్డలాంటివి, నువ్వు పార్టీకి చెందిన పెద్ద సెట్టు, నీకు ఎందుకమ్మా అని చెప్పి వాటర్ బాటిల్ ముద్దేసి ఇచ్చి కాఫీ చేతిలోకి ఇచ్చినాడు. మొన్న 20 రోజుల నాడు పిలిచాడు, సల్లామదు ఫోన్ చేశాడు, వచ్చిన అడ్వకేట్స్ ని పెడతామా నీల్, నువ్వు రామ్మా అంటే ఎవరినన్నా ఒక పర్మనెంట్ కరెక్ట్ అడ్వకేట్ ని పెట్టండి, నాకు ఆల్రెడీ కౌన్సిల్ ఉందని చెప్తే, లేదు నువ్వు గుంటూరులోనే ఉన్నాగా ఒకసారి ఇచ్చిపోమ్మా అంటే నేను వాయిదాకి వచ్చినప్పుడు వచ్చి కలసం జరిగింది. ఏడే ఆపారు పార్టీ హౌస్ లో, నాకు ఎవడు ఆపడు, ఏడాపరు, పులిందులు ఆపరు, మన స్టేట్ పార్టీ హౌస్ లో ఎక్కడ ఆపరు. నా గురించి అందరికీ తెలుసు, నేను అత్యంత సమీపమైన దగ్గర మనిషిని రాజశేఖర రెడ్డి కుటుంబానికని. ఇక్కడ ఆపారు, పైకి పోయినా పైన ఉన్నాడు, చూశాడు, నన్ను చూశాడు, కూర్చోమ్మా 2 నిమిషాలు అన్నాడు. గంట అయింది, 2 గంటలైంది, 3 గంటలైంది, 3:30 గంటలైంది. 3:30 గంటలకు బయటకు వచ్చింది ఆయన రూమ్ లోంచి. ఆయన పక్కనే వాష్రూమ్ ఉంటది, వాష్రూమ్ లోకి పోయి వస్తా అంటే కనపడదాము, చాలా లేట్ అయింది, అన్నం కూడా తినలేదు. నా పొద్దుకి అన్నం తినడానికి కింద పోతే అన్నం అయిపోయింది. నేను అడిగిన, పార్టీ కార్యకర్తలు వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టారు కదా, చేయరా మరి భోజనం పెట్టాగని అడిగినా, నా బాధ్యతగా అడిగినా. నా పార్టీ ఆఫీస్ అంటే నా ఇల్లు, ఇది నా ఇల్లు అది. నేను అడిగితే లేదన్నారు, సరిపోయి కూర్చొని ఆయన వచ్చాడు, అన్న అని విష్ చేద్దామని పోయినా. పోతే ఎదురు వచ్చి ఎవరు నువ్వు అన్నాడు. ఎవరబ్బా నువ్వు, ఎవరు అన్నాడు. నేను ఇడికన్నా మైండ్ పోయిందేమో అనుకున్నా, ఇడికన్నా మైండ్ ఏమైనా దొబ్బిందేమో అనుకున్నా. నేను అన్నా నేనే నా బోరుగడ్డ అనిల్ అన్నా అంటే, లేదు గుర్తుపట్టలే. అందరూ వచ్చి ఎమ్మ తమ్ముడు బాగున్నావు అని చెప్పి అన్న అందరూ పరామర్శించి పోతున్నారు, నువ్వు గుర్తుపట్టలా నన్ను. నువ్వు రమ్మంటేనే నేను పార్టీ హౌస్కి వచ్చింది, నువ్వు ఎవరిని అడుగుండి పెడతా అంటేనే వచ్చింది. నేను వచ్చా, మళ్ళీ 40 నిమిషాలు కూర్చోబెట్టాడు, 4:30 గంటలు కూర్చున్నాక లోపలికి పిలిచిండు. ఎవరిని రానియొద్దు అన్నాడు, పోయినాం, లోపలికి పోయినాం, కూర్చోబెట్టినాం. ఎందుకు వచ్చినావు అమ్మా అన్నాడు. పార్టీ హౌస్ లో నీకేం పని అన్నాడు. పార్టీ హౌస్ కు నువ్వు 20 నుంచి రావద్దని చెప్పిండు. అడ్వకేట్స్ కూడా నీకు పెట్టలేమని చెప్పిండు.